రేపటి రోజునైనా సరే మేము బడ్జెట్ మీద చర్చిద్దాం. బడ్జెట్ అంశాలని ప్రజలందరూ చూస్తున్నారు. ఈ బడ్జెట్లో మాకేముంది, మాకేమి వస్తుంది, మా జీవితాలు ఎలా పెరిగవుతాయి, మా జీవన ప్రమాణాలు ఏ రకంగా పెరుగుతాయి, మా తాలూకా ఏ రకంగా మా జీవన ప్రమాణాలు పెరిగి మా కొనుగోలు శక్తి పెరుగుతుంది, మా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది అని చూస్తున్నాను. రైతు వచ్చి మాకు ఎప్పుడు గిట్టుబాటు వస్తుందని అల్లాడుస్తున్నాడు. మహిళ వచ్చి ఎప్పుడు మేము మా కాలం మేము నిలబడతాం, కనీసం డోక్రాకి ఇచ్చే రుణాలని ఇచ్చే 0 వడ్డీని ఒక పైసా కూడా ఇవ్వడానికి ఎదుర్చలేదు, ఎప్పుడు ఇస్తారని చూస్తున్నాడు. విద్యార్థి వచ్చి ఫీజు రింబర్స్మెంట్ చూస్తున్నారు. యువకులు వచ్చి నిరుద్యోగ యువకులు వచ్చి మాకు ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వాలని చూస్తున్నారు. లేదు మాకు వచ్చి ఇస్తానని ఆ హామీ ఇచ్చిన 3,000 రూపాయలు మాకు ఇవ్వాలని చూస్తున్నారు. నిరుద్యోగ ఇవ్వాలని చూస్తున్నారు. అవన్నీ పక్కకు తోచి అవన్నీ డైవర్షన్ చేయడానికి, ఈ కార్యక్రమాలు చేయడానికి అరకోరి తాలూకా బడ్జెట్ కేటాయింపులు చేసి ప్రజలను మభ్యపెట్టి మరి చేస్తున్న ఈ వంచనకి ఇవి చూస్తే ప్రసాదం పోనీ నిజమే గల శాంతి అనుకున్నాం, కానీ కాదు. దాంట్లో ఉన్న లోపాకారి ఏంటంటే హెరిటేజ్ సంస్థ దోచిపెట్టడానికే ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. ఇది వాస్తవం. కాబట్టి దీనికోసం ఎంతవరకైనా పోరాడతాం, ఎంతవరకైనా సరే ఈ కార్యక్రమం చేస్తాం. బడ్జెట్లో అంశాలని ప్రజలకి దాంట్లో మేలు జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఈ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం. ప్రభుత్వం తాలూకా ద్వంద్వ వైఖరిని ఎండగడతామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రధాని గారికి తెలియజేస్తున్నాం.